పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి స్వచ్ఛ నెల్లూరును తయారు చేసేలా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు నగరంలోని పొగతోటలో కాలువ పూడిక తీత పనులను మంత్రి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాల మేర పారిశుద్ధ్య పనులను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపాలిటీలో తాగునీరు, చెత్త తొలగింపు, పూడిక తీత పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రంలోని మురుగు కాలువల పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తాం. రాబోయే వర్షాలను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు సిటీకి 6 కిలోమీటర్ల పరిధిలోని కాలువలన్నింటిలోని పూడిక తీత పనులు చేపట్టామని మంత్రి నారాయణ చెప్పారు. ఖజానా ఖాళీ 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖ అయితే 3,000 కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టిని. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ 1 by 1 చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. 1 by 1 చేస్తాం. ఏదైతే 8,500 కోట్లు అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం, దాన్ని టెండర్ పిలిచేసాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే 5,350 కోట్లతో 2019లో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం. దాన్ని కూడా టెండర్ పిలుస్తున్నారు. కానీ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి 5th దాకా ఈరోజు క్లాసులు స్టార్ట్ అయినాయి. 6 నుంచి 9 దాకా డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసే విధంగా చేశారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అదే స్కూల్లో నేను చదివాను, అదే కాలేజీలో చదివా, అదే కాలేజీలో వర్క్ చేసిన వాడిని. దాన్ని చాలా చక్కగా అటు మా పిల్లలు, మా కుమార్తె, అల్లుళ్ళు వాళ్ళు మరియు ఎన్సీసీ వాళ్ళు చాలా తీర్చిదిద్దారు. దానికి మున్సిపల్ కార్పొరేషను, అటు విద్యాశాఖలో ఉన్న డిఈఓ అందరూ చాలా సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. ఖజానా ఖాళీ 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖ అయితే 3